ఈ రోజు మీకు నేను అల్ట్రాసోనిక్స్ అతిధ్వనులు అనేటటువంటి లెసన్ లో అసలు ఈ యొక్క అల్ట్రాసోనిక్స్ లేదా అతిధ్వనులు ఎలా తయారు చేస్తారు, వాట్ ఆర్ దేర్ ఎలిమెంట్స్ రిక్వైర్డ్ టు క్రియేట్ అల్ట్రాసోనిక్ సౌండ్స్, ఏ ఏ పదార్థాలు కావాలి ఈ యొక్క అతిధ్వనుల్ని ఉత్పత్తి చేయడానికి, ఏ ఏ పదార్థాలు కావాలి అనేటటువంటిది ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో జాగ్రత్తగా వినండి, మధ్యలో ఎవరు ఆడియో ఆన్ చేయొద్దు. ఓకే, నోట్స్ ఐ విల్ గివ్ లేటర్. సో ఫస్ట్, వాట్ ఈస్ అల్ట్రాసోనిక్స్? అతిధ్వని అంటే ఏమిటి? మనిషి యొక్క వినికిడి శక్తి అంటే మనిషి యొక్క చెవి 20 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ నుంచి 20,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వరకు మాత్రమే వినగలం. 20 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ నుంచి 20,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వరకు మాత్రమే మనం వినగలం అన్నమాట. ఈ ఫ్రీక్వెన్సీ మధ్యలో దాన్ని మనం ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ లేదా వినికిడి శబ్ద తీవ్రత అనేసి చెప్తా ఉంటారు, లేదా వినికిడి పౌనపుణ్యం అని చెప్తా ఉంటాం. ఈ 20,000 హెర్ట్జ్ పౌనపుణ్యం దాటి 20,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ దాటి ఉండేటటువంటి సౌండ్స్ ని మనం అతిధ్వనులు, అల్ట్రాసోనిక్స్ అనేసి చెప్తా ఉంటాం. అతిధ్వనులు లేదా అల్ట్రాసోనిక్స్ అనేసి చెప్తా ఉంటాం. ఈ అతిధ్వనులు అనేవి అందరికీ వినబడవండి. హ్యూమన్ బీయింగ్స్, మనుష్య జాతి అయితే వాటిని వినలేదు. గబ్బిలాలు, కుక్కలు వంటి కొన్ని జీవ జంతువులు ఈ యొక్క శబ్దాలని స్పష్టంగా వినగలవు అన్నమాట. శబ్దాన్ని స్పష్టంగా వినగలవు. ఈ అతిధ్వనులు లేదా అల్ట్రాసోనిక్స్ తాలూకా మేజర్ అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి అంటే, నీటిలోని సిగ్నల్స్ పంపించడానికి, నీటిలో మునిగిపోయి ఉన్నటువంటి కొన్ని పదార్థాలు, సే ఫర్ ఎగ్జాంపుల్ సంకన్ షిప్స్, పాత మునిగిపోయినటువంటి ఓడలు, సబ్మెరైన్స్ వంటి వాటిని అన్నింటినీ గుర్తించడానికి సోనార్, SONAR అనేటటువంటి పరికరంలో ఉపయోగిస్తూ ఉంటారండి. పెద్ద పెద్ద పరిశ్రమల్లోని, మేజర్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లోని ఈ యొక్క తీసుకుంటున్నటువంటి మెటల్ కాంపోనెంట్స్ లేదా ఆ యొక్క పరికరాల్లో ఏమైనా గ్లిచెస్ లేదా చిన్న ఫ్రాక్చర్స్, చిన్న చిన్న కటింగ్స్ కంటికి కనబడిన కటింగ్స్ ఏమైనా ఉన్నాయో లేదో, అలాగే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్, ఓడల తయారీ పరిశ్రమల్లో నిన్ను ఉపయోగించేటువంటి ఆ యొక్క ఓడల తయారీలో ఉపయోగించేటువంటి ఆ యొక్క ఉక్కు ఎక్కడైనా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉన్నాయో లేదో ఇవన్నీ గుర్తించడానికి వాటికిను ఈ యొక్క అతిధ్వనుల్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో కుక్కలు, గబ్బిలాలు, పక్షులు వంటివి ఈ యొక్క అతిధ్వనుల్ని వినేటటువంటి చెవులు కలిగి ఉన్నాయండి. గాలిలో ఈ యొక్క అల్ట్రాసోనిక్స్ లేదా అతిధ్వనుల తాలూకా తరంగ దైర్ఘ్యం 1.65 × 10⁻² మీటర్స్ కన్నా తక్కువగా ఉంటుంది. 1.65 × 10⁻² మీటర్స్ కన్నా తక్కువ అన్నమాట. వీటిని మనం అల్ట్రాసోనిక్స్ అంటుంటాము. ఇవే మన కంటికి స్పష్టంగా, మన చెవులకి వినపడవు, మిగతా వాటికి వినిపిస్తాయి. సో నౌ వీఆర్ గోయింగ్ టు టేక్ హౌ వి క్రియేట్ అల్ట్రాసోనిక్స్. అతిధ్వనులు ఏ విధంగా ఉత్పత్తి చేస్తాము, యాక్చువల్గా అతిధ్వనుల ఉత్పాదకాలు అల్ట్రాసోనిక్ జనరేటర్స్ గురించి చెప్పుకుందాం. ఈ అతిధ్వనుల్ని చాలా రకాలుగా ఉత్పత్తి చేయొచ్చండి, కానీ అందులో ముఖ్యంగా 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ యాంత్రిక ఉత్పాదకాలు, వాటిని మెకానికల్ జనరేటర్స్ అంటారు. రెండోటటువంటిది అయస్కాంత విరూపణ పద్ధతి, మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ అంటారు. మూడోటటువంటిది పీడన విద్యుత్ ఉత్పాదకము, పీజో ఎలక్ట్రిక్ జనరేటర్. ఇలాగా 3 రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగించి అల్ట్రాసోనిక్స్ ని మనం డెవలప్ చేయొచ్చు అనమాట. వీటన్నిటిలో ఈ యొక్క యాంత్రిక ఉత్పాదకాలు, మెకానికల్ జనరేటర్స్ ఉపయోగించి 30 kHz కన్నా ఎక్కువ సౌండ్ ఉండేటటువంటి 30 kHz, ఈ అల్ట్రాసోనిక్స్ 20 kHz దగ్గర స్టార్ట్ అవుతాయండి. 30 kHz కన్నా ఎక్కువ సౌండ్ ఉండేటటువంటి శబ్దాలని, అదే అల్ట్రాసోనిక్స్ ని ఈ యొక్క మెకానికల్ జనరేటర్స్ ఉపయోగించి మనం తయారు చేయలేమన్నమాట. ఓకే,
సో ఈ 30 కిలో హెర్ట్జ్ కన్నా ఎక్కువ ఉండే వాటి కోసం మనం ఈ యొక్క మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ప్రాసెస్ కానీ, పీజో ఎలక్ట్రిక్ ప్రాసెస్ కానీ, అదే అయస్కాంత విరూపణ పద్ధతి కానీ, లేదా పీజో పీడన విద్యుత్ ఫలితం కానీ మనం ఉపయోగించుకొని 30 కిలో హెర్ట్జ్ కన్నా ఎక్కువ ఉండేటటువంటి శబ్దాలని మనం తయారు చేయొచ్చు. ఈ క్లాస్లో ఈ యొక్క పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, పీడన విద్యుత్ ఫలితము ఉపయోగించి అతిధ్వనులు ఏ విధంగా తయారు చేస్తారనేటటువంటిది ఈ యొక్క క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అసలు ఈ యొక్క పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, పీడన విద్యుత్ ఫలితం అంటే ఏంటి, పీడన విద్యుత్ ఫలితం అంటే ఏంటి అనేటటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ తెలుసుకునే ముందు ఈ అతిధ్వని ఉత్పాదకాలు, ఈ యొక్క అల్ట్రాసానిక్ జనరేటర్స్ లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైనటువంటి కాంపోనెంట్, ముఖ్యమైనటువంటి పరికరం మనకి క్రిస్టల్ అండి. ఒక స్ఫటికం. ఈ స్ఫటికాలు ఎలా ఉండాలి అంటే సెంటర్ ఆఫ్ సిమెట్రీ, సౌష్ఠవ కేంద్రము లేదా ధ్రువాక్ష, సౌష్ఠవ కేంద్రం లేని, సెంటర్ ఆఫ్ సిమెట్రీ అనేటటువంటిది లేని క్రిస్టల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెంటర్ ఆఫ్ సిమెట్రీ లేని క్రిస్టల్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి క్రిస్టల్ కిను ఆర్థో, పారా, మెటా, OPM అనేటటువంటి 3 యాక్సెస్ ఉంటాయండి, 3 అక్షాలు ఉంటాయి. ఈ 3 అక్షాలు కలిసేటటువంటిదే సెంటర్ ఆఫ్ సిమెట్రీ అంటారు. ఈ సాధారణంగా ఈ సెంటర్ ఆఫ్ సిమెట్రీ అనేది అన్ని క్రిస్టల్స్ కి ఒకేలా ఉండదు. కొన్నిటి కరెక్ట్ గా క్రిస్టల్ తొలక మధ్య భాగంలో ఉంటుంది, స్ఫటికం మధ్య భాగంలో ఉంటుంది. అలాంటి క్రిస్టల్స్ తోటి అయితే మనం ఈ యొక్క సౌండ్ ని ఉత్పత్తి చేయలేం. సో కొద్దిగా సిమెట్రీ అనేది సెంటర్ లో కాకుండా కొంచెం అటు ఇటుగా ఉండేటటువంటి క్రిస్టల్స్ తో అయితే మనం ఉత్పత్తి చేయొచ్చు అనమాట. ఈ యొక్క పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉపయోగించుకొని అల్ట్రాసోనిక్స్ ఉత్పత్తి చేయొచ్చు, పీడన విద్యుత్ ఫలితం ఉపయోగించుకొని చేయొచ్చు. వీటిలో సాధారణ ఈ యొక్క పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే క్రిస్టల్స్ లో ముఖ్యంగా క్వార్ట్జ్ క్రిస్టల్, టార్మలిన్ క్రిస్టల్ మరియు లిథియం సల్ఫేట్ క్రిస్టల్స్, ఈ 3 క్రిస్టల్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, ఈ 3 క్రిస్టల్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. క్వార్ట్జ్ క్రిస్టల్ తీసుకుందాం అనుకోండి, క్వార్ట్జ్ స్ఫటికం, దాని మీద కానీ మనం బలాన్ని ఉపయోగిస్తే, ఒకసారి ఇక్కడ వాచ్ చేయండి. సో ఒకసారి ఇక్కడ ఈ క్రిస్టల్ చూడండి, ఒకసారి ఈ యొక్క క్రిస్టల్ చూడండి. ఇది క్వార్ట్జ్ క్రిస్టల్ మీద మనం బలాన్ని కానీ ప్రయోగిస్తే ఆ బల ప్రయోగ దశలో ఆ క్రిస్టల్ సాగుతుంది అనమాట. బల ప్రయోగ దశలో ఆ యొక్క క్రిస్టల్ సాగుతుంది. మనం బలాన్ని తీసేస్తే ఆ క్రిస్టల్ తిరిగి మళ్ళీ దాని ఒరిజినల్ ప్లేస్ కి వచ్చేస్తుంది. ఈ విధంగా దానిలో పెరుగుదల తగ్గుదలలో కలిగించి, అంటే కంప్రెషన్స్ మరియు రేర్ ఫ్రాక్షన్స్ కలిగించి ఫ్రీక్వెన్సీని డెవలప్ చేస్తారు. దీన్ని కంటిన్యూస్ గా మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టి ఉంచడం వలన ఈ యొక్క క్వార్ట్జ్ క్రిస్టల్ లో వచ్చేటటువంటి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ చేంజెస్ తోటి మనకి శబ్దం ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఫ్రీక్వెన్సీ చేంజెస్ తోటి మనకి శబ్దం ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ యొక్క పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉపయోగించేటప్పుడు మన యొక్క క్రిస్టల్ ని ఏ విధంగా కట్ చేస్తాం అనేటటువంటిది మీకు డయాగ్రామ్ చూపిస్తాను. సో చూడండి, దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ కటింగ్స్ ఆఫ్ అ క్రిస్టల్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్ లో 3 రకాలైనటువంటి ఖండితాలు ఉంటాయండి, కటింగ్స్ ఉంటాయి. ఫస్ట్ దాన్ని ఎక్స్ ఖండితము అంటారు, రెండో దాన్ని వై ఖండితము అంటారు. ఎక్స్ ఖండితము, రెండో దాన్ని వై ఖండితము అంటారు. అంటే ఫస్ట్ ఎక్స్ కట్ అంటారు, రెండోది వై కట్ అంటారు. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ క్రిస్టల్. ఇది మనకి మూల స్ఫటికం అండి. దాంట్లోని జెడ్ యాక్సిస్ పరంగా అది ఉంటుంది. మిగతా 2 యాక్సిస్ పరంగా, అంటే అడ్డగా కట్ చేయడము మరియు నిలువుగా కట్ చేయడం. అడ్డగా కట్ చేస్తే దాన్ని ఎక్స్ ఖండితం అంటారు, నిలువుగా కట్ చేస్తే దాన్ని వై ఖండితం అని చెప్తారు. అంటే వై యాక్సిస్ పరంగా కట్ చేస్తే దాన్ని వై కట్ అంటారండి. ఎక్స్ యాక్సిస్ కి పరంగా, అంటే ఎక్స్ యాక్సిస్ ప్యారల్ గా కట్ చేస్తే దాన్ని ఎక్స్ ఖండితం లేదా ఎక్స్ కట్ అని చెప్తారు. ఓకే, ఈ విధంగా ఈ 2 రకాలైనటువంటి ఖండనలు ఉపయోగిస్తారండి. ఈ 2 రకాలైనటువంటి ఖండనలు ఉపయోగిస్తారు.
ఉపయోగించి మనకి క్రిస్టల్ ని కట్ చేసి దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడతారండి, విద్యుత్ క్షేత్రంలోని ఉంచుతారు. ఈ విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు మనం ఆ యొక్క విద్యుత్ ని ఏసీ మెయిన్స్ కలుపుతాం, అంటే ఒక ఏసీ వలయానికి కలుపుతారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఒక సెకండ్ లో కొంత భాగం ఏమొచ్చి దానికి ప్లస్ కరెంట్ వెళ్తుందండి, అంటే అది ఎలక్ట్రైజ్ అవుతుంది అనమాట, విద్యుత్ తీసుకుంటుంది. మరొక హాఫ్ సైకిల్లోని అది విద్యుత్ ని వదిలేస్తూ ఉంటుంది. సో విద్యుత్ తీసుకున్నప్పుడు అది ఏమవుతుంది అంటే కంప్రెస్ అయ్యి బాగా దగ్గర అయ్యి దాని తాలూకా సైజు సన్నగా పొడవుగా పెంచుకుంటుంది. దాన్ని ఎలాంగేషన్ అంటారు. సో ఈ యొక్క ఎలాంగేటెడ్ క్రిస్టల్ ఎప్పుడైతే మనం కరెంట్ తీసేసామో తిరిగి దాని ఒరిజినల్ పొజిషన్ కి వచ్చేస్తుంది అనమాట, ఈ విధంగా మనకి ఆ యొక్క క్రిస్టల్, క్వార్ట్జ్ క్రిస్టల్ మనకి దాని తాలూకా సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం జరిగి అక్కడ వైబ్రేట్ అవుతూ ఉంటుందండి. ఇట్స్ వైబ్రేషన్ అలాంగ్ ఎ ఫిక్స్డ్ డైరెక్షన్. ఒక ఏకదిశాత్మకంగా జరిగేటటువంటి కంపనాలు అనమాట. ఈ ఏకదిశాత్మకంగా జరిగేటటువంటి కంపనాలని కరెంట్ వోల్టేజ్ ని పెంచడం తగ్గించడం ద్వారా ఆ కంపనాలను పెంచవచ్చు మరియు తగ్గించవచ్చు. కంపన స్థాయి లేదా ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ కంటిన్యూస్ గా వోల్టేజ్ ని పెంచుతూ ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఎంతవరకు పెంచుతారంటే 20 కిలోహెర్ట్జ్ దాటేంత వరకు పెంచుతారు. ఈ 20 కిలోహెర్ట్జ్ దాటేంత వరకు పెంచాక ఒకసారి మనకి అల్ట్రాసోనిక్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం రెండు రకాల ఆ క్రిస్టల్ ని ఒక బలమైనటువంటి విద్యుత్ క్షేత్రం ఉంచుతామండి. బలమైనటువంటి విద్యుత్ క్షేత్రం, ఇట్స్ హై కాన్సన్ట్రేటెడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ సే హై ఎనర్జైజ్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అందులో మనం యొక్క ఎక్స్కట్ క్రిస్టల్ ఉంచుతాం. ఈ ఎక్స్కట్ క్రిస్టల్ ఆర్ సే ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లోనే మనం కరెంట్ ని ఇచ్చామనుకుందాం, వోల్టేజ్ వచ్చామంటే అక్కడ ప్రెషర్ బిల్డప్ అయ్యి ఆ క్రిస్టల్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లోనే సన్నగా సాగుతుంది అనమాట. a very minute elongation or say extension. ఎప్పుడైతే నువ్వు పవర్ ఆఫ్ చేస్తావో ఆ సాగినటువంటి క్రిస్టల్ మళ్ళీ తిరిగి దాని ఒరిజినల్ పొజిషన్ కి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఎలాంగేషన్ అండ్ కంప్రెషన్, సాగుదల మరియు తరుగుదల ఈ విధంగా జరిగి మనకి వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి. అక్కడ క్రిస్టల్ వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ వైబ్రేషన్స్ ఉపయోగించుకొని మనం ఈ యొక్క పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా అతిధ్వనులను ఉత్పత్తి చేస్తాము. పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సంబంధించినటువంటి స్కెచ్ డయాగ్రామ్ మీకు చూపిస్తాము, చూడండి. దిస్ ఈజ్ యువర్ స్కెచ్ డయాగ్రామ్ ఫర్ పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇందులో ఇక్కడ క్రిస్టల్ ఉంటుందండి, ఎక్స్కట్ క్రిస్టల్. దాన్ని బలమైనటువంటి వేవ్స్, బలమైనటువంటి విద్యుత్ క్షేత్రం, ఇదంతా బలమైనటువంటి విద్యుత్ క్షేత్రం ఉత్పత్తి చేసేటటువంటిది. విద్యుత్ క్షేత్రం తాలూకా చివర్లు ఇగో M&N, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉత్పత్తి చేయడానికి మొత్తం సర్క్యూట్ అనమాట. ఇందులో ఇది టోనర్ సర్క్యూట్ అని చెప్తా ఉంటారు, లేదా గ్రిడ్ సర్క్యూట్ అని చెప్తూ ఉంటాం. మనం ఈ గ్రిడ్ సర్క్యూట్ కి హై టెన్షన్ బ్యాటరీ ఇస్తారండి. నియర్లీ ఒక 5000 నుంచి 10,000 వోల్ట్స్ వరకు బ్యాటరీ కరెంట్ వోల్టేజ్ ఇస్తారు అనమాట. దాని వలన మనకి ఈ యొక్క మెయిన్స్ లో ఇది ఒక ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏసీ కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. ఇదంతా ఏసీ కరెంట్ ఉత్పత్తి చేసే జనరేటర్ అనమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏసీ కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. ఈ యొక్క ఏసీ కరెంట్ వలన ఈ యొక్క క్రిస్టల్ లోనికి మనకి క్రిస్టల్, ఇది ఎక్స్కట్ క్రిస్టల్ అండి. అడ్డగా నిలువుగా ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఇది ఎక్స్కట్ క్రిస్టల్. ఈ ఎక్స్కట్ క్రిస్టల్ ఏ డైరెక్షన్ అయితే ఉందో అదే డైరెక్షన్ లో మరియు M&N కరెంట్ ప్లేట్స్ పెట్టి, M మరియు N కరెంట్ ప్లేట్స్ పెట్టి ఆ క్రిస్టల్ ని ఎలక్ట్రిఫై చేస్తారు అన్నమాట, విద్యుదీకరించి దాని సహాయంతో మనకి కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, ఈ యొక్క పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని 1917లో లాంజువిన్ అనేటటువంటి సైంటిస్ట్ డెవలప్ చేశాడండి. ఈయన ఇచ్చినటువంటి ఈ యొక్క ఆసిలేటరీ సర్క్యూట్, ఇప్పుడు మీరు చూసినటువంటి సర్క్యూట్ ఒక ఆసిలేటరీ సర్క్యూట్ అండి. ఈ యొక్క ఆసిలేటరీ సర్క్యూట్ ద్వారా క్వార్ట్జ్ క్రిస్టల్ ని ఉపయోగించుకొని, ఎక్స్కట్ క్వార్ట్జ్ క్రిస్టల్ ని ఉపయోగించుకొని మనకి
కరెంట్ను ఉత్పత్తి చేసే ఈ యొక్క అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ ని డెవలప్ చేశాడు ఆయన. ఈ క్వార్ట్జ్ క్రిస్టల్ దాని ఒరిజినల్ ఫ్రీక్వెన్సీతో, దాని సహజ పౌనఃపున్యంతో కంపించేటప్పుడు ఒక దాని యొక్క మందం టీ అనుకుంటే, దాని యొక్క మందం టీ అనుకుంటే దాని యొక్క పౌనఃపున్యం λ/t అవుతుంది అనమాట. λ/2 అవుతుంది. మందం టీ అనుకుంటే దాని పౌనఃపున్యం λ/2 అవుతుంది. అది డెవలప్ చేసేటటువంటి ఈ యొక్క అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీ తాలూక వేగం v √γ/ρ అని చెప్తామండి. √γ/ρ అని చెప్తా ఉంటారు. ఇక్కడ గామా అనేది యంగ్ మాడ్యులస్ ఆఫ్ దట్ క్రిస్టల్, యంగ్ గుణకం, క్రిస్టల్ యొక్క యంగ్ గుణకము. రో అనేది దాని యొక్క సాంద్రత. ఇవన్నీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి నెక్స్ట్ సెషన్ లోని. నెక్స్ట్ ఈ యొక్క ఎక్స్కట్ క్రిస్టల్ లో కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక ట్యాంక్ సర్క్యూట్ అంటారండి, ట్యాంక్ వలయము అని చెప్తా ఉంటారు. అందులోని ఒక కెపాసిటర్ మరియు ఇండక్టర్ రెండు ఉంటాయి. ఇక్కడ డయాగ్రామ్ లో జాగ్రత్తగా గమనించండి. ఒక కెపాసిటర్ మరియు ఇండక్టర్, కెపాసిటర్ మరియు ఇండక్టర్. ఇక్కడ దిస్ ఈజ్ యువర్ ఇండక్టర్, ఎల్ అనే L1 మరియు L2 అని రాసి ఉన్నాయి కదండి, ఇవి ఇండక్టర్ కాయిల్స్. ఇక్కడ సి అనేది కెపాసిటర్ అన్నమాట. ఈ కెపాసిటర్ వేరియబుల్ కెపాసిటర్ అంటారు. మనకి ఈ యొక్క క్రిస్టల్ కి ఎక్కువ మొత్తంలో కరెంటును పంపించాలా, తక్కువ మొత్తంలో కరెంటు పంపించాలా అనేది పూర్తిగా ఈ యొక్క కెపాసిటర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కెపాసిటర్ ని మనం ఒక గ్రిడ్ కలుపుతారండి. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీన్ని గ్రిడ్ అంటారు, లేదా ఎలక్ట్రాన్ గన్ అంటాం. ఈ ఎలక్ట్రాన్ గన్ ద్వారా డెవలప్ అయ్యేటటువంటి ఎలక్ట్రాన్స్ ఈ కెపాసిటర్ లోకి చేరి కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ కరెంట్ ఇక్కడ ఈ యొక్క లైన్ ద్వారా నెమ్మదిగా ఈ యొక్క L1 మరియు L2 ప్రేరకాలు అంటారు, లేదా ఇండక్టర్స్ అంటారు, వాటిలోకి వెళ్ళి వాటి ద్వారా క్రిస్టల్ కావాల్సినటువంటి వోల్టేజ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి వోల్టేజ్ MN అనేటటువంటి రెండు ఎలక్ట్రోడ్స్ లేదా విద్యుత్ పలకలు అంటాము, వాటి ద్వారా ఈ యొక్క క్రిస్టల్ మీద పడేలాగా చేస్తారు. ఓకే, దీన్నే మనం పీజో విద్యుత్ ఫలితము లేదా పీజో ఎలక్ట్రిక్ జనరేటర్ అంటుంటారండి. ఇది జనరేటర్ అని ఎందుకు అన్నారంటే, ఈ యొక్క ట్యాంక్ సర్క్యూట్ అయినటువంటి సి మరియు ఎల్ ఉపయోగించుకొని ఈ క్రిస్టల్ కి కావలసినటువంటి పొటెన్షియల్ ఆర్ సే వోల్టేజ్ మనం జనరేట్ చేస్తాం. ఆ వోల్టేజ్ లో ఉన్నటువంటి ఈ యొక్క క్రిస్టల్ మనకి కదులుతుంది. సో క్రిస్టల్ కదలడానికి కావాల్సినటువంటి ఈ యొక్క వోల్టేజ్ ని మనం కరెంటును ఉపయోగించుకొని జనరేట్ చేస్తాం కాబట్టి ఇగో హై టెన్షన్ బ్యాటరీ, దీన్నే మనం పీజో కరెంట్ జనరేటర్ ఆర్ పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేసి చెప్తా ఉంటాను. పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేసి చెప్తా ఉంటారు. ఇక్కడ ఎక్కువగా ఎక్స్ క్రిస్టల్ ప్రధానంగా వాడడానికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే, మన యొక్క కరెంట్ తాలూకా డైరెక్షన్ ఎప్పుడు ప్లస్ ఛార్జ్ నుంచి మైనస్ ఛార్జ్ ఉంటూ ఉంటుందండి. ఆ డైరెక్షన్ లో ఎక్స్కట్ క్రిస్టల్ అయితే కరెక్ట్ గా ఇమిడిపోతుంది. మిగతా ఏ క్రిస్టల్ అయినా అంత త్వరగా ఇమ్మడదు అనమాట. ఎక్స్కట్ క్రిస్టల్ అయితే చాలా చక్కగా ఇమిడిపోతుంది. సో ఈ యొక్క ఎక్స్కట్ క్రిస్టల్ లో ఒక యాంత్రిక అక్షం, మెకానికల్ యాక్సిస్ అనేది ఉంటుందండి. ఈ మెకానికల్ యాక్సిస్ పరంగానే అందులో ఉండేటటువంటి మాలిక్యూల్స్ అన్ని వైబ్రేట్ అవుతాయి అన్నమాట. అందువలన ఈ యొక్క ఎక్స్కట్ క్రిస్టల్ చాలా ఈజీగా దాని యొక్క వైబ్రేషన్స్ ఈ యొక్క కరెంట్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే ఈజీగా అది వైబ్రేషన్స్ పొందగలదు. అందుకే జనరల్ గా ఈ యొక్క ఎక్స్కట్ క్రిస్టల్ ఉపయోగిస్తూ ఉంటారు. సైజ్ కూడా కొంచెం చిన్నదిగా పెట్టుకోవచ్చు. వైకట్ క్రిస్టల్ అయితే సైజ్ కొంచెం పెద్దదిగా ఉంటుందండి. కరెంట్ పంపింగ్ లేదా కరెంట్ ఇవ్వడం అనేది చాలా అధిక స్థాయిలో మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది పీడన విద్యుత్ ఫలితము అంటారు, పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. రెండోటటువంటిది ఈ యొక్క అల్ట్రాసోనిక్స్ ఉత్పత్తి చేసేటటువంటి రెండవ ముఖ్యమైనటువంటిది అయస్కాంత విరూపణ పద్ధతి. మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ అనేసి చెప్తా ఉంటాం. మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్, అయస్కాంత విరూపణ పద్ధతి. ఈ యొక్క అయస్కాంత విరూపణ పద్ధతిలోని మనం ఏం చేస్తామంటే, ఒక బలమైన ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్,
ఇనుము వంటి అయస్కాంత దిమ్మలు తీసుకొని దానికి కరెంట్నిచ్చి ఆ కరెంట్ను ఉపయోగించుకొని అయస్కాంతంలో కదలికలు వచ్చేలాగా చూస్తాం అనమాట. దీని గురించి మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.